హలో ఎవ్రీవన్, మీకైతే ఈరోజు ఇంకొన్ని శాంపిల్స్ చూపిస్తానండి. రెడీమేడ్ అన్నాను కదా, ఈరోజు తయారు చేసినటువంటి మాస్టర్ చేసినటువంటి కొన్ని మోడల్స్ అయితే మీకు చూపిస్తాము. ఇదిగోండి, ప్రిన్సెస్ కట్ అండి, విత్ కప్స్తో, ప్రిన్స్ కట్తో. ఇదిగోండి, బ్యాక్ నెక్ ఇది ఇలా వచ్చిందండి. నెక్ డోరీస్ నెక్ కనిపిస్తుందా? ఇలా వస్తుంది. ఇదైతే ఇంకా హెమ్మింగ్ కాలేదండి, ఇది ఇప్పుడే తయారైన ఇవన్నీ. ఇదిగోండి నెక్, ఈ నెక్ ఈ ప్యాటర్న్తో వస్తుందండి. ఫ్రంట్ అయితే ఇలా వస్తుంది, కప్స్ తోటి, ప్రిన్స్ కట్ తోటి ఇలా వస్తుంది. ఫ్రంట్ నెక్ అయితే ఇది, బ్యాక్ నెక్ అయితే ఇదండి. ఇలా చేయించాం. అండ్ హ్యాండ్కి కట్ వర్క్, జిమ్మిచ్లా. ఇది బాగా ట్రెండ్లో ఉన్న క్లాత్ అండి ఇప్పుడు. ఇలా వస్తుంది. ఇది ఒక బ్లౌజ్ తయారైంది ఈరోజు. మళ్ళీ కస్టమర్స్వి కూడా ఉంటాయి కదండి, అవి చేసుకుంటూ ఇవి చేసుకుంటున్నారు. చెప్పాను కదండి నిన్న, సైజెస్ చెప్పాను కదా, 30 నుంచి 44 వరకు ఇలా ఉంటాయి. ఎంత సైజ్ అయినా నో ప్రాబ్లం అండి, ఇలా ఉంటాయి. వీటికి హెమ్మింగ్స్ అన్నీ ఉన్నాయండి, ఇప్పుడు హెమ్మింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇది బ్యాక్ విత్ ప్యాడ్స్తోనండి, అన్నీ విత్ ప్యాడ్స్ తోటి. ఇది బ్యాక్, ఈ నెక్ వస్తుంది. అండ్ ఫ్రంట్ ఇదిగోండి. ఒకవేళ మీకు హాఫ్ హ్యాండ్స్ కావాలన్నా కూడా వెంటనే ఆల్టరేషన్ చేసిస్తారండి. ఇదిగోండి, టైట్లు లూజ్ ఉంటే అది మీకు తెలిసిందే కదా, చేసిస్తారు. ప్రిన్స్ కట్ అండి, విత్ ప్యాడ్స్ ప్రిన్స్ కట్. వీటన్నిటికీ హెమ్మింగ్స్ ఉన్నాయి. ఇది ఒక నెక్ మోడల్. అన్నీ కొంచెం వేరు నెక్స్ చేశారు, ఒకటే వద్దు అని. ఇదిగో ఇది సైజెస్ మీ ఇష్టం అండి, ఏదైనా ఆల్టరేషన్ చేస్తారు. లూజులు టైటులు ఉంటాయి అనుకున్నాం కదా. ఇదిగో కట్ వర్క్ ఇలా వస్తుంది. స్మాల్ బుటీస్ గోల్డ్తో చిన్న మగ్గం వర్క్ లాగా చిన్నది. ఇదైతే ఇంకొక మోడల్. ఇది వచ్చేసి ఈ డిజైన్ ఇలా చేయించామండి. చూడండి, ఇప్పుడు బాగా నడుస్తున్న వీనెక్ అండి. వీనెక్ అయితే ఇలా చేయించామండి. ఇలా ఇదైతే ఇలా బ్యాక్ ఓపెన్ పెట్టించాను విత్ ప్యాడ్స్ తోటి. ప్యాడ్స్ వద్దనుకుంటే ఇక్కడ తీసేస్తారండి, నో ప్రాబ్లం. మీకు కావాలంటేనే ఉంచుకోవచ్చు, లేకపోతే మాకు అక్కర్లేదంటే ఇమ్మీడియట్గా మీకు తీసి చేసిస్తారు. లెక్కన్స్ వీనెక్ అండి, డీప్ వీ బాగా నడుస్తుంది కదా, ఫ్రంట్ బ్యాక్. ఇది వీనెక్ చేయించామండి, ఇలా వస్తుంది వీనెక్. ఇదైతే వీనెక్ చేయించామండి. ఇవన్నీ ఇంకా హెమ్మింగ్ కాలేదు. హెమ్మింగ్ అయితే మీకు ఇలా నీట్గా కనిపిస్తాయి. డోరీస్ ఇలా చేయించాం, ఫ్రంట్వి బ్యాక్వి అండ్ హ్యాండ్ కట్ వర్క్. సో ఇదొకటైతే కంప్లీట్ అండి. మీకు వితౌట్ ప్యాడ్స్ కావాలన్నా, మేమైతే ఆల్రెడీ ఇది ప్రిన్స్ కట్ కదా, ప్యాడ్స్ వేసి పెట్టాం. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే వీటిని రిమూవ్ చేసి ఇచ్చేస్తారండి, నో ప్రాబ్లం. మీ సైజు చేసేటప్పుడు రిమూవ్ చేసి ఇచ్చేస్తారండి. ఇదొక మోడల్ అండి. బ్యాక్ అండ్ ఫ్రంట్ వీనెక్ విత్ డోరీస్తో అయిపోయింది. ఇంకొకటి అండి, లెహెంగాస్. ఇదొక సెట్ చేశారు. ఇదిగోండి, మీరు బ్లౌజ్ వేసుకోకున్నా కూడా అని విత్ పైపింగ్ పెట్టేసి బాడీ లెహంగా మాదిరి చేశారు. లోపల చూద్దామా? లైనింగ్, క్యాను, మళ్ళీ లైనింగ్, 4 లైనింగ్స్ వేశారు. ఇదిగోండి, ఇలా వచ్చింది.
అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మీరు బ్లౌజ్ వేసుకున్నా వేసుకోకపోయినా అంటే ఫ్రీగా ఉండడం కోసం పిల్లలకి ఈ మధ్యకాలంలో ఓపెన్ చేస్తున్నారు కదండి, అట్లా కాకుండా షోల్డర్ బటన్ ఇచ్చామండి. బుక్స్లు వద్దు గుచ్చుకుంటాయేమో అన్నట్టు, ఇవైతే కన్వీనియంట్గా ఉంటాయని షోల్డర్ బటన్ పెట్టించేసాను. మొత్తం లోడ్ పైపింగ్ చేయించామండి. ఇదైతే లోడ్ పైపింగ్ చేయించాము. ఇది కూడా అంతే, మీకు ఆల్ట్రేషన్ కావాలి అనుకుంటే లూజు టైటు పెట్టేసుకోవచ్చు. ఇది ఒక సైజ్. ఒకవేళ మీకు లెంత్ ఇంత వద్దు అంటే ఇమ్మీడియట్గా మీకు బెల్ట్ వేసి ఇచ్చేస్తారు. ఇది వీటికి బ్లౌజులు అవుతున్నాయండి. ఈ 2 అయినాయి, ఈరోజు అయినంత వరకు చూపిస్తున్నాను. ఇదొకటి అండ్ ఇదొక లెహెంగా అండి, పెద్ద సైజ్. ఇది సేమ్, రెండు ఒకటే. మదర్ అండ్ డాటర్ కోసం లేదా అక్క చెల్లెళ్ళ కోసం ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇదండి, ఇది వచ్చింది డోరీస్ అండి. ఇలా ఇచ్చాం, ఇట్లా ఉంటుంది. ఎక్కువ పెద్ద పెద్దగా రెడీమేడ్ వాడిలాగా పెట్టి ఇక్కడ ఇంత లూజు కాకుండా ఐరన్ ప్లేట్స్ పెట్టేసి ఇలా ఇచ్చాం. ఇది కూడా అంతే సేమ్, మీకు లెంత్ ఇంత వద్దు అనుకుంటే వెంటనే ఇమ్మీడియట్గా వేసి ఐరన్ చేసి ఇస్తారు. క్యాను లైనింగ్ చూసారా. ఒకవేళ మీకు క్యాన్ వద్దు అనుకున్నా తీసేస్తారు. ఇదిగోండి, ఇది. సో సెట్ అయితే ఇలా వచ్చిద్దండి. ఇది ఈ 2 సెట్. ఇది కనిపిస్తుందా? ఇది ఈ 2 అయితే సెట్. వీటికి బ్లౌజెస్ రెడీ అవుతున్నాయి. ఇవి కొన్ని ఇప్పుడు రెడీ చేసినవండి, ఎందుకంటే బొటెక్లో ఇచ్చినవి చూసుకోవాలి, స్టిచ్చింగ్కి మళ్ళీ ఇవి చూసుకోవాలి కాబట్టి. అండ్ ఇంకొకటి ఈరోజు రెడీ అయినటువంటి కస్టమర్ బ్లౌజ్ అండి. ఇది మోడల్ చూపిద్దామని చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇంకా హెమ్మింగ్ కాలేదు, హుక్కులు ఒకటి పెండింగ్ ఉంది, బటన్ పెట్టాలి. ఇదిగో ఈ మోడల్ అంటే ఫ్రంట్ ప్రిన్స్ కట్ విత్ సేప్ పట్టీ అండి. విత్ సేప్ పట్టీతో, సేప్ పట్టి పెడితే ఏమవుతుందంటే హ్యాండ్ ఇలా అన్నా కూడా పైకి పోకుండా ఉంటుంది. అందుకని నేను ప్రతి ఒక్కళ్ళకి వీలైనంత వరకు సేప్ పట్టి పెట్టించుకోమని సజెషన్ అయితే ఇస్తాను. ఎందుకంటే దానివల్ల కంఫర్టబుల్గా ఉంటుందని నేను అనుకుంటాను. ఎవరిష్టం వాళ్ళది. కస్టమర్స్ ఎలా చేయమంటే అలా చేయాల్సి వస్తుంది. నేనైతే అడిగితే ఆ సజెషన్ ఇస్తాను ఎవరికైనా. ఇది ఒకటి తయారైన బ్లౌజ్ ఈరోజు కస్టమర్ది. అండ్ ఈరోజు మగ్గంలో అయినటువంటివి 2 బ్లౌజెస్ కటింగ్ అయిపోయినాయి. ఇంకొకటి వచ్చేసి ఇది లెహెంగా తెలుసు కదా, మనం ఈ మధ్య తెప్పించిన రీస్టాక్ లెహెంగా. ఇంకా పెట్టానో లేదో వీడియో నాకు తెలియదు, కానీ ఇదిగోండి లెహెంగా. ఇందులో 3 సైజెస్ ఉంటాయండి. స్మాల్, ఇది మీడియం, ఇంకోటి వీటిలోనే పెద్ద సైజు ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇలా బ్లౌజ్ ముందే రెడీ చేపించి పెడుతున్నానండి అన్నిటికీ పీసెస్. చూడండి ఎలా ఉంది, రెడీగా పెట్టేస్తున్నాను డిజైన్ తోటి. ఎందుకంటే మళ్ళా వెళ్ళి అప్పటికప్పుడు చేయించుకొని అట్లా కాకుండా చూడండి సింపుల్గా ఉండాలి, నీట్గా ఉండాలి అని ఇలా చేయించానండి. చూడండి ఇలా చేయించాను. క్లాత్ మంచిగా ఉంటేనే ఇందులో వర్క్ చేపిస్తామండి, లేదంటే సపరేట్గా తీసుకుంటున్నాను. అన్నిటికీ పట్టులోనే సపరేట్గా తీసుకొని చేపిస్తున్నాను. ఇది బ్యాక్ ఓపెన్ పెడదామని చెప్పేసి ఇలా చేపించాను. ఇది వచ్చేసి హ్యాండ్ అయితే ఇదే ఉంచుదామనుకుంటున్నాను పట్టు బార్డర్లోనే. ఇది వచ్చి కింద జాయింట్ చేస్తాను, ఫ్రిల్స్ పెట్టిన తర్వాత హ్యాండ్స్కి జాయింట్ చేద్దాం పట్టీలాగా. సో ఇదైతే
ఈరోజు మనం తయారు చేపించింది. నిన్నటివి 2 కటింగ్ అయిపోయినాయి. నిన్న 2 వీడియోలు చూపించాను, పెట్టానో లేదో. అవి 2 ఆల్రెడీ స్టిచ్చింగ్కు రెడీ అయినాయి. ఇవి మీరు ఇలాగే తీసుకుంటారా, లేదా ఇలా ఇంకేదన్నా అదర్గా డిజైన్ చేయించుకుంటారా, లేదా మీరే స్టిచ్ చేసుకుంటారా, మీ ఇష్టం అండి. ఇలా అయినా పర్చేజ్ చేసుకోండి, లేదా ఆన్లైన్ ఆఫ్లైన్ 2 నడుస్తాయి కాబట్టి అట్లయినా తీసుకోండి. మీకు ఏది కావాలో పిక్ పెట్టుకోండి. ఇలా కావాలన్నా ఓకే, లేదా ఇలా కావాలన్నా ఓకే, మీ ఇష్టం. ఎలా అయినా తీసుకోండి, లేదా స్టిచ్ చేసి పెట్టండి మాకు. మేము ఆల్మోస్ట్ స్టిచ్చే చేద్దాం అనుకుంటున్నాం అన్నీ. ఏమంటే మళ్ళీ ఇవి తీసుకుపోయి చేపించుకొని అంతా ఉండొద్దు. వాళ్ళ ఇళ్ళల్లో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ బడ్జెట్లోనే రెడీ అయిపోయేటట్టు మనమే చేయిద్దాము అన్నట్లు చేయిస్తున్నాము. చూడండి ఈ సెట్. ఒకవేళ ఇలా వద్దు అనుకుంటే ఇలా ప్లెయిన్గా అయినా పర్చేజ్ చేసుకోండి, మీ ఇష్టం. ఎలా అయినా ఓకే. ఏమంటే చిన్నవి వెయ్యమని మళ్ళీ ఇది పట్టుకుపోయి మగ్గాల దగ్గరికి పోతే వేలు పడతాయి. సో అలా వద్దు, మంచి రీజనబుల్లో రేట్ ఇచ్చేద్దామని ఇలా వేయడం అయితే జరుగుతుందండి. వీటి కాస్ట్ మొత్తం రెడీ చేశాక పెడతాను. ఇదిగోండి ఇలా సెట్ అయినా ఓకే. ఒకటే అనుకుంటున్నాను ఏంటంటే రీజనబుల్గా ఉండాలి కాబట్టి చిన్న బంచెస్ వేయమన్నా మగ్గంలో ఎలా తీసుకుంటాం మేము, దాని బడ్జెట్ వేరే ఉంటుంది. అలా కాదు, పీస్ వైజ్గా ఇలాగే వర్క్స్ అన్ని చేపించి స్టిచ్ చేసే ఇవ్వాలనుకుంటున్నాము, రీజనబుల్గా ఉండేటట్టు. రేట్స్ మీరే చూస్తారు. ఇది రెడీ అయిన తర్వాత సెట్ మీద ఇంత అని నేను చెప్తానండి. ఓకే చూడండి, మాదైతే అల్వాల్ కేపీఎన్ ఫ్రెష్ ఆపోజిట్ ఉంటుందండి. అల్వాల్లో సాయి శివాలి బొటిక్. ఒకవేళ మీకు ఎవరికన్నా నచ్చితే ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా పర్చేజ్ చేసుకుంటానంటే మీ ఇష్టం అండి. ఆర్డర్ పెట్టుకుంటానన్నా ఒకటే, కస్టమైజ్ చేయించుకుంటానన్నా ఒకటే, లేదా ఇలాగే సేలింగ్ పర్పస్గా తీసుకుంటామన్నా మీ ఇష్టం. ఎలా అయినా ఒకటే. థ్యాంక్ యూ అండి.